హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇప్పుడైతే టైం 10:20 అవుతుంది. మేము ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అండ్ రెడీ కూడా అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇవాళ వ్లాగ్ అయితే మేమైతే గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మాకు దగ్గరలోనే ఒక మంచి స్టోర్ ఉందన్నమాట. అండ్ అక్కడ కలెక్షన్ చాలా చాలా బాగుందని చెప్పారు. అందుకే వెళ్ళి చూద్దామని. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ కూడా కొంచెం తగ్గాయి కదా, చాలానే తగ్గాయి యాక్చువల్గా. సో అందుకే ఒకసారి ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకున్నాము. అందుకే ఇవాళ అయితే షాపింగ్కి వెళ్తున్నాము. సో ఇంకా కొంచెం షాపింగ్ కూడా ఉంది. ఈ వ్లాగ్ మొత్తం షాపింగే ఉంటుంది అనమాట. లైక్ హాఫ్ సారీ పర్చేస్ కూడా చేస్తున్నాను నేను. బోనాలు కూడా వస్తున్నాయి కదా ఫెస్టివల్స్ కోసం. మీరు అనుకుంటారు బిట్టు కెమెరా వస్తే సైలెంట్గా ఉంటుందని, వెనక మొత్తం నా యాక్షన్ చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, బిట్టు చాలా సైలెంట్ పాపం అని అనుకుంటున్నారు. అసలు తెలీదు మీకు, చాలా వైల్డ్ ఆమె. అండ్ 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 హాఫ్ సారీ పర్చేస్ కూడా చేయాలనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇవాళ. అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే, హే గాయ్స్, మై నేమ్ ఈజ్ ఆకాంక్ష అండ్ ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, షాపింగ్ అండ్ మోర్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నా ఫర్దర్ నాట్ డిలే అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు 10:20 అవుతుంది. 10:30కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము. చూద్దాం. బిట్టు లేట్ అనమాట, జిమ్ నుంచి లేట్ వచ్చింది. సో ఇప్పుడు షాపింగ్కి బిట్టే తీసుకెళ్తుంది. బన్నీ కూడా వస్తున్నాడు. నేను, మమ్మీ, బన్నీ, బిట్టు మన నలుగురం వెళ్తున్నాము. ఫ్రూటీ మిస్ అవుతుంది. పాపం ఫ్రూటీ అన్నీ మిస్ అవుతుంది. సో లెట్స్ హ్యావ్ అవర్ బ్రేక్. అండ్ ఆల్సో నేనే షాపింగ్ చేయబోతున్నాను. బిట్టుకి ఏం షాపింగ్ చేయము. మొత్తం ఇవాళ నా షాపింగ్ టైం అన్నమాట. సో అది యాక్చువల్గా కెమెరా బ్యాక్ ఉంది, ఫ్రంట్ లేదు. నేను పెడతా చూడేది, నువ్వు నాకు ఏం చెప్పొద్దు. పప్పే ఏం లేదు. బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తున్నామంటే ఓట్స్ విత్ బనానా అండ్ కొంచెం పీనట్ బటర్ అండ్ ఆల్సో ప్రోటీన్కి బాయిల్డ్ ఎగ్స్. సో ఇదే అన్నమాట బ్రేక్ఫాస్ట్. ఎక్కడికి వెళ్తున్నాము ఇవాళ? మేమైతే ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాము. ఏం షాపింగ్? వెళ్ళిన తర్వాత చెప్తాను. చెప్పేసి నేను ఆల్రెడీ అంటే ఇప్పుడు శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం వస్తున్నాయి కదా, అట్లా చిన్న గోల్డ్ అట్లా ఏమైనా తీసుకోవడానికి అనేసి వెళ్తాను. అండ్ గోల్డ్ ప్రైసెస్ కూడా చాలా తగ్గినాయి కదా. ఎంత నుంచి ఎంత తగ్గినాయమా? 2 lakhsకి వెళ్ళింది. 2 lakhs నుంచి 130 చేంజ్కి వచ్చింది. అంటే 2 lakhs అంటే 190 ప్లస్ అయింది కదా. 2 వరకు దగ్గర వెళ్ళింది. ఇప్పుడు 133 అంటే అది చాలా తగ్గినట్టు యాక్చువల్గా అసలు. సో అట్లా కొంచెం షాపింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో హాఫ్ శారీకి కూడా ఇంకా ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, అందుకే. మళ్ళీ తర్వాత ఇంకా శ్రావణం వచ్చిందంటే అందరు ఫుల్ బిజీ. అండ్ ఆల్సో మమ్మీ కూడా ఈ శారీస్కి చూపించు, శారీస్ మంచిగా మ్యాచింగ్ బ్లౌజెస్. ఈ శారీస్కి ఈ కోటా శారీసేనా ఇది? కోటా శారీస్. దీనికి బ్లౌజ్ ఇలా బనారస్ వచ్చింది. నాకు అట్లా ఇది బ్లౌజ్ బాగాలేదు, కొంచెం దీనికి వేరే ఫ్యాబ్రిక్ తీసుకుంటే బాగుంటుంది. ఇది నీ కలర్ నీదా? అదే అత్తేది, సుష్మా అత్తేది. ఇంకోటి ఫుల్ కోటా ఉంది. అవును, ఇంకోటి ఏది? ఇది అత్తయ్య సార్. ఈ కలర్ కూడా బాగుంది, బాగా కనిపిస్తుంది. ఇది జరీకోట. ఇది చాలా బాగుంది కలర్, మంచిది. ఇది ప్యూర్ జరీకోట సార్. ఇప్పుడు నువ్వు వేసుకుంది కూడా మమ్మీ, నువ్వే ఇప్పుడు నువ్వు వేసుకో. ఇది కూడా కోటా సార్. ఇది ఫ్యాన్సీ కోట, ఇది జరీకోట. అవి బనారస్ కోట, జరీకోట కాబట్టి బాయ్. మేమైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. అండ్ మేము వెళ్ళిన బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అనమాట. అండ్ ఈ స్టోర్ స్వర్ణకంచి.
ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఇక్కడ కలెక్షన్ అయితే నిజంగా బాగుంది. నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ టైం వెళ్ళడము. అన్నీ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు బ్రైడ్స్ టు బీకి ఆర్ వెడ్డింగ్స్కి ఏ అకేషన్కైనా ఏదైనా జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా వీళ్ళ కలెక్షన్ చూడండి. నార్మల్గా మనము కొన్ని స్టోర్స్కి వెళ్తే ఏంటంటే మనకు మోడల్స్ ఎక్కువగా ఉండదు, మనకు అర్థం అవ్వదు అన్నమాట. మళ్ళీ మనం పింట్రెస్ట్ బాగా సర్చ్ చేసి ఏవి బాగున్నాయి అవి మనం వేసుకొని చూస్తే కానీ మనకు సాటిస్ఫాక్షన్ అనిపించవు. బట్ ఇలా మంచి కలెక్షన్ ఉన్న ప్లేస్కి వెళ్తే ఏంటంటే మనం వేసుకున్న తర్వాత మనకు ఐడియా వస్తుంది మనము ఎలాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ తీసుకోవాలనుకుంటున్నాము ఎలా ఏంటి అనేది. నేనైతే కొన్ని పీసెస్ అయితే ట్రై చేశాను. నాకు నచ్చినవన్నీ సైడ్కి పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటైతే ట్రై చేశాను. ఇక్కడ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనకు నచ్చినవి అన్నీ వాళ్ళు చూపిస్తారు. అండ్ వెరైటీ ఆఫ్ లైక్ ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందంటే చాలా బాగున్నాయి. అండ్ నేను ట్రై చేసిన జ్యువెలరీలో లాంగ్ హారాలన్నీ 10 తులాస్ లోపటే ట్రై చేశాను అనమాట. అండ్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 18th and 19th జూలై మాత్రమే వీళ్ళు ఒక ఆఫర్ రన్ చేస్తున్నారంట. సో మనకు వేస్టేజ్ అనేది ఇంత పర్సంటేజ్ ఉంటుంది కదా నార్మల్గా, బట్ 18th and 19th మాత్రం 5.99% వేస్టేజ్, ఇంకా 0 మేకింగ్ ఛార్జెస్ అంట. అసలు ఇంకా 18th and 19th అయితే చాలా రష్ ఉంటారంట స్టోర్లో, ఎందుకంటే అంత మంచి ఆఫర్ మనకు దొరకదు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము అడిగాము కొన్ని పీసెస్ పైనే ఉంటుందా అని అడిగాము, బట్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మీరు ఏ ఇయర్ రింగ్ తీసుకున్నా, రింగ్ ఆర్ బ్రేస్లెట్, చైన్, హారాలు, ఎంత పెద్ద నెక్లెసెస్ తీసుకున్నా కూడా మనకు ఆఫర్ అనేది అన్నిటిపైన ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ స్టోర్లో ఏది ఉందో దాని అన్నిటిపైన ఆఫర్ ఉంటుంది. చాలామంది ఈ ఆఫర్ అయితే యూటిలైజ్ చేసుకుంటారంట. నాకు అసలు తెలియదు, ఇదే నా ఫస్ట్ టైం విజిట్ చేయడం కాబట్టి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఇఫ్ మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే డెఫినెట్గా ఈ ఆఫర్ అయితే మీరు కూడా ట్రై చేయండి. సో ఎందుకంటే మనకు చాలా మటుకి వేస్టేజ్ ఇంకా మేకింగ్ ఛార్జెస్లోనే మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఆ మనీ అంతా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా వెడ్డింగ్స్ అండ్ బ్రైడ్స్ టు బీ ఉన్న వాళ్ళు, ప్లాన్ చేస్తున్న వాళ్ళు, ఏదైనా గోల్డ్ పర్చేస్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇది నిజంగా చాలా మంచి టైం అనిపించింది. మీలో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు కూడా ఈ స్టోర్ విజిట్ అవ్వండి. అండ్ మీ రిలేటివ్స్కి ఆర్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందంట. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి యూఎస్ నుంచి ఆర్డర్స్ కూడా అలా చాలా వస్తాయంట. సో స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మనకు అన్ని మంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే చూపించారు. ఇప్పుడు ఇక్కడ నేను ట్రై చేస్తున్న జ్యువెలరీ వచ్చేసి లైట్ వెయిట్ అండ్ దాంట్లో కూడా నక్షి జ్యువెలరీ అనమాట. వీళ్ళ కమ్మల బుట్టాల కలెక్షన్ అయితే ఎంత బాగున్నాయంటే నేను ఒక 3 pairs ఏమో ట్రై చేశాను. అన్నీ చాలా బాగున్నాయి, డిఫరెంట్ అనమాట. మనకు పింట్రెస్ట్లో కూడా దొరకవు అలాంటి మోడల్స్, అంత బాగున్నాయి. మీరు ఖచ్చితంగా స్టోర్కి వెళ్ళి విజిట్ చేస్తే వాళ్ళ కలెక్షన్ మీరు చూడొచ్చు. అండ్ వడ్డానం కూడా ఇది 10 తులాసే అనమాట. ఇఫ్ మీకు కావాలంటే మనం బెల్ట్ కూడా చేయించుకోవచ్చు సపరేట్గా. నేనైతే ఇంకా కొన్ని జ్యువెలరీ పీసెస్ అన్నీ ట్రై చేశాను అండ్ ఈ కలెక్షన్ అంతా మీకు కూడా చూపించాను, సో మీకు కూడా హెల్ప్ అవుతుందని. ఇంకా ఈ షాపింగ్ తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాము. మాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ డీటెయిల్స్ అనేవి నేను కమింగ్ వ్లాగ్స్లో మీకు చెప్తాను.
ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత లంచ్ టైం అయిపోయింది కాబట్టి మేము కొత్తపేటలోనే కృష్ణపట్నంకి వెళ్ళామన్నమాట. ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్షన్ అయినాయి కదా, సో అసలు ఈ మధ్య ఇంకా బయట ఫుడ్ తినాలంటేనే చాలా చాలా భయం అయిపోతుంది. బట్ మాకు ఇంకా అప్పటికి ఎక్స్ట్రీమ్ లంచ్ ఆకలి అవుతుంది, మాకు ఇంకా ఆప్షన్ లేదు. సో అందుకే ఇంకా కృష్ణపట్నంకి వెళ్ళాము. మేము గూగుల్లో రీసెర్చ్ చేసామన్నమాట. సో ఇక్కడైతే బెటరే ఉందా అన్నారు, అందుకే ఇంకా వెళ్ళాము. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది. బట్ ఓకే ఎంతైనా మనం మన ఇంట్లో చేసుకున్నట్టు టేస్ట్ ఉంటుంది గైస్. అండ్ మేము ట్రై చేసింది ఏంటంటే కోడి వేపుడు. నేను కృష్ణపట్నంకి ఇది నా 3rd టైమే, బట్ ఈసారి నేను కొంచెం భయంతో వెళ్ళినా కాబట్టి నాకు అంత మంచిగా ఏం అనిపించలేదు. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఓట్స్ అండ్ ఎగ్సే తిన్నాం కదా. సో బాగా షాపింగ్ చేసి, ఎందుకంటే గోల్డ్ అనేది స్మాల్ థింగ్ కాదు కాబట్టి మనం అన్నీ చూసి దగ్గరుండి దాని గురించి అంతా చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసి మేమైతే నెక్స్ట్ హిమాసాయి ఫ్యాబ్రిక్స్కి అయితే వెళ్ళాము. ఈ అడ్రస్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ కలెక్షన్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ యూ నేమ్ ఇట్ ద హ్యావ్ ఇట్ అన్నట్టు, మనకు మమ్మీ వాళ్ళకి శారీస్ మ్యాచింగ్కి కావాల్సిన బ్లౌజెస్ అండ్ ఆల్సో హాఫ్ శారీ కలెక్షన్. అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఇలా కాటన్ కుర్తీస్ ఉంటాయి కదా, మీటర్స్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. డెఫినెట్గా నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కుర్తీస్కి కూడా కొన్ని తీసుకోవాలనుకున్నాను. లైక్ మల్మల్ కాటన్లో ఫ్రాక్స్కి కూడా, అండ్ ఇంకా కోటా క్లాత్కి కూడా ఈ మధ్య మనకు ఫ్రాక్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ మమ్మీ కొన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తుంటే నాకు అప్పుడే కొంచెం వర్క్ ఉండే అన్నమాట. సో అందుకే నేను అది ఎడిటింగ్ చేసి అప్లోడింగ్ చేయాలి. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా అయితే మాకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. నేనైతే ఒక హాఫ్ శారీకి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము, అండ్ మమ్మీ కూడా కొంచెం పర్చేస్ చేసింది. అండ్ ఆ హాఫ్ శారీ డీటెయిల్స్ అన్నీ నేను స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత నేను మీకైతే చూపిస్తాను. అండ్ స్టిచ్చింగ్ కూడా మేము వాళ్ళ దగ్గరికే ఇచ్చాము. అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే నిజంగా బాగున్నాయి. అండ్ నేను తీసుకుంది అయితే చాలా చాలా బాగుంది. అండ్ దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇంకా ఫ్యూచర్లో అయితే వస్తాయి. ఇఫ్ మీరు కూడా ఎవరైనా లైక్ ఫ్రమ్ స్క్రాచ్ అవుట్ఫిట్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే డెఫినెట్గా హిమాసాయి ఫ్యాబ్రిక్స్కి వెళ్ళండి. నాకైతే తెలియదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడము. అండ్ ఇక్కడ కలెక్షన్ నిజంగా చాలా బాగున్నాయి. ఎందుకు ఇంతవరకు ఇక్కడికి వెళ్ళలేదా అనిపించింది, నిజంగా అంత బాగున్నాయి అన్నమాట. అండ్ నాకు ఫ్యాబ్రిక్స్కి ఎంత కాస్ట్ అయింది, దుప్పట్టాకి ఎంత అయింది, స్టిచ్చింగ్కి ఎంత అయింది అనేది కూడా నేను నెక్స్ట్ మీ వ్లాగ్లో మీకైతే డెఫినెట్గా చెప్తాను. అండ్ ఇది నేను బోనాలు కానీ తీసుకున్నాను. సో అదనమాట. మీరు కూడా వచ్చే ఫెస్టివల్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసంలో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి ఈ స్టోర్ని. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Big and to everyone. Bye guys.